వెల్కమ్ టు పద్మిని వరల్డ్. నేను ఈరోజు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయిన తర్వాత నూనె తీసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేడయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. కొంచెం కలవ పెట్టుకొని కొంచెం సేపు ఉల్లిపాయలని వేపాలి. ఒక 2-3 నిమిషాల వరకు వేపిన తర్వాత దానిలో పసుపు వేసుకోవాలి. పసుపు నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని 1 స్పూను వేసుకున్నాను. ఒకసారి కలియబెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలియబెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక చిన్న టమాటాను సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలియబెట్టుకొని దానిలోకి మొత్తం నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. ముందు 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. 4 ఎగ్స్ ఒకేసారి యాడ్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో ఒక మెంబర్కి ఎగ్ బాగా ఫ్రై అవుతే ఇష్టం ఉండదు. అందుకని నేను లాస్ట్లో ఆ ఎగ్ని యాడ్ చేసుకుంటా. ఒకసారి బాగా కలిగి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని నేను కనీసము 5 నిమిషాలు వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత 1 స్పూను కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. తర్వాత దీనిలోకి ప్రాన్స్ బాగా కడిగి పెట్టుకొని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 5-10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ప్రాన్స్ కొంచెం నీళ్లు వదులుతుంది. ఆ నీరంతా ఇంకిపోవాలి. ఇంకిపోయి ఆయిల్ కొంచెం బయటికి వచ్చేటంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి రావాలి. ఇప్పుడు నేను కొంచెము వాటరు యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయలు పండించుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఫ్రెష్గా కొత్తిమీరను కట్ చేసుకుంటున్నాను. నేను దుబాయ్లో ఈ కొత్తిమీరను ఆకుకూరలను పెంచుకుంటున్నాను. బాగా నీరు ఇంకిపోయిన తర్వాత కొత్తిమీరను చక్కగా కడిగి
సన్నగా కత్తిరించుకొని దాన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టుకోకూడదు. అంతే, కూర రెడీ అయిపోయింది. లాస్ట్గా ఒకసారి కలియపెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ ఈజ్ రెడీ. Act now, reduce, reuse, recycle. Plant trees, save water, and protect nature. Together, we can save Earth. Thanks for watching. Don't forget to like, subscribe, and hit the bell icon.